హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటల నుండి పెన్షన్దారుల ఇళ్లకు అధికారులు అయితే వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఒకవేళ మీరు వివరాలు కనుక ఇవ్వకపోతే మీకు 1000 రూపాయలు జరిమానా విధిస్తారు. అది ఎందుకు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు పెన్షన్లు కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తున్నారండి. మీ యొక్క పెన్షన్ ఉందో లేదో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి, పెన్షన్ ఐడి నెంబర్ పెన్షన్ ఐడి కార్డులో మాత్రమే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. యాక్టివేషన్ చూపిస్తే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్ చూపిస్తే కనుక తప్పనిసరిగా మీరు సచివాలయాలకు వెళ్లాల్సింది ఉంటుంది. అయితే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు ఇళ్ళకు కూడా అధికారులు అయితే వస్తున్నారు. అసలు ఈ ఎందుకు వస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే జనగణన సర్వే అనేది మనకు చేయబోతున్నారండి. ఈ సర్వే నిమిత్తం మనకు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఈ సర్వే అనేది నిర్వహించబోతున్నారు కేంద్ర ప్రభుత్వము. ఈ సర్వే నిమిత్తం మన యొక్క ఇళ్ళకు ఏంటంటే అధికారులు వస్తున్నారు రేపటి నుండి. సో తప్పనిసరిగా మీరు మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటో, అంటే జనగణన అంటే మనకు ఏవైతే జనాభా లెక్కల సర్వే అని చెప్పేసి ముందైతే చెప్తూ ఉన్నారు కదా. సో మనకు ఒక 3-4 బ్యాక్స్ ముందు సో అదే సర్వే ఇప్పుడు చేస్తున్నారండి. దీన్ని మనకు జనగణన అని చెప్పేసి పేరు పెట్టారు. సో ఈ సర్వే నిమిత్తం మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, మీ యొక్క ఆస్తిపాస్తుల వివరాలు, మీరు సిలిండర్లకు సంబంధించి, ఇక మీ పెన్షన్లకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క దాని గురించి అడుగుతారు. సో ప్రతి ఒక్కటి మీరు వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు పెన్షన్ అనేది మీ ఇంట్లో ఎంతమంది పొందుతున్నారు, ఏ కారణం చేత పొందుతున్నారు, అంటే మీరు వికలాంగ పెన్షన్ పొందుతున్నారా, లేదంటే కనుక నార్మల్ పెన్షన్ పొందుతున్నారా అనేది మీకు ప్రతి ఒక్కటి అడుగుతారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పెన్షన్ అనేది తీసుకుంటున్నారు ఏంటనేది కూడా మీకు క్లారిటీగా అడుగుతారు. సో వాటి గురించి అన్నిటి గురించి మీరు వివరాలు అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ సదరం ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ పొందుతూ ఏదైనా సదరం సర్టిఫికేట్లో అంటే 40 కన్నా కింద ఉండి, అంటే తక్కువ పర్సంటేజ్ ఉండి మీ యొక్క పెన్షన్ రద్దు చేసి ఉంటే కనుక మీరు అది కూడా చెప్పాల్సి ఉంటుంది. మాకు ఈ విధంగా పెన్షన్ అనేది తీసుకుంటున్నాము, బట్ ఏంటంటే కొన్ని అనుకోని పరిస్థితుల ద్వారా మనకి ఏంటంటే ఈ పర్సంటేజ్ తక్కువ రావడంతో మా పెన్షన్ కూడా అయితే హోల్డ్లో అయితే పెట్టారని చెప్పాలి. ఒకవేళ మీరు పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకుని ఉంటే మేము ఈ విధంగా పెన్షన్కి సంబంధించి సదరంకి సంబంధించి స్లాట్స్ అని బుక్ చేసుకొని మేము టెస్ట్ కూడా వెళ్ళి వచ్చాము. సో మేము పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం అనేది అది కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కటి చెప్పాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నిజం చెప్పకుండా అబద్ధం చెప్పినట్లయితే కనుక, ఒకవేళ అది అబద్ధం అనేది ప్రభుత్వం గుర్తిస్తే కనుక మీరు 1000 రూపాయలు జరిమానా కట్టాల్సి అయితే ఉంటుందండి. సో జాగ్రత్తగా మీరు ప్రతి ఒక్కటి చెప్పి మీరు మొత్తం డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.